triplex villas at Kollur, APR Projects. ఒక్క స్ట్రైట్ పాయింట్ చెప్పండి. చెప్పండి. ఇన్ని విషయాలు మీకు మీ 5 ఏళ్ల పదవీ కాలంలో ఎప్పుడు తెలిసింది, ఎప్పుడు అవగతమయ్యాయి మీకు? ఒకదాని తర్వాత ఒకటి వస్తా వచ్చిందండి. ఒక్కొక్కటి అంటే మొత్తం తెలిసాక ఎంతకాలం పట్టిందంటారు? మొత్తం పట్టిన తర్వాత నేను అసలు చివరి సంవత్సరంలో అసలు నేను అంటి ముట్టినట్టుగా ఉన్నానండి. పార్టీ కార్యక్రమాలకు కావచ్చు, ప్రభుత్వ కార్యక్రమాలకు కావచ్చు, అసలు నేను ఆల్మోస్ట్ ఆల్ టచ్ మీ నాట్. అన్ని విషయాలు తెలుస్తున్నా కూడా ఎన్నికలకు అంతా ఒక ఏడాది కూడా సమయం లేని సమయంలోనే నా జీవిత చరమాంక వరకు వైసీపీలోనే ఉంటానని ఎలా అనగలిగారు మీరు? సంవత్సరం వరకు కాదండి, నేను అంతకు ముందు జరిగింది మీతో నాకు ఇంటర్వ్యూ. ఎప్పుడైతే ఆయన నన్ను పాయింట్ బ్లాంక్ లో పట్టుకొని జోగి రమేష్ ని పెద్దోని చేస్తా, నన్ను తక్కువ చేసి మాట్లాడారో నాకు అప్పుడు, ఎందుకంటే ఇప్పుడు 2014లో మీరు జోగి రమేష్ని అక్కడ టికెట్ ఇస్తే ఓడిపోయాడు. 2018-17లో మీరు నన్ను, మీకు నాకు పర్సనల్గా తెలుసు, ఎన్నిసార్లు నన్ను ఒప్పించి తీసుకొచ్చారో ఆయనకే తెలుసు. తీసుకొచ్చి నన్ను 2018లో పెడితే కరెక్ట్గా 1 ఇయర్ తర్వాత ఎలక్షన్లో వస్తే 2019లో 1 ఇయర్ పాటు నేను అక్కడ పోరాటం చేసి గెలిచాను. మరి మీరు బ్యాక్గ్రౌండ్ అంతా మర్చిపోయి 2024 ఎలక్షన్కి జోగి రమేష్కి అప్పచెప్తా, జోగి రమేషే గెలిపించుకొస్తాడు వసంత కృష్ణప్రసాద్ అంటే, మీరు వసంత కృష్ణప్రసాద్ ఏమంచనా వేసినట్టు? ఇప్పుడు 2014లో పెడితే అదే జోగి రమేష్ గారు ఓడిపోయాడు కదా, 2019లో నేను గెలిచాను కదా, నన్ను మరి 14లో ఓడిపోయిన ఆయన గెలిపేయటం ఏంటి? ఆయన అసలు ఒక నాయకుడుగా ఆయన ఆలోచన సరళ, ఆయన ఆలోచన ధోరణి ఎట్లా ఉంది? అమరావతి స్వయంగా నేను ఆ పార్టీలో చేరేటప్పుడు ఆ ముందు ఉంది కదా, అప్పుడు నేను ఆయన అడిగానండి, ఆయన 1-to-1 ఆయన అడిగాను, అన్న ఏంటి రాజధాని మీద అంతా మన పార్టీ అధికారంలోకి వస్తే రాజధాని విధ్వంసం చేస్తాం అంటున్నారు కదా అంటే, ఎవడు చెప్పాడు? నేను అందుకే కదా అక్కడ ఇల్లు కట్టుకుంది, ఆఫీస్ కట్టుకుంది, అది రాజధాని అనబట్టే కదా, ఇంకా బాగా చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పారు. ప్రాక్టికాలిటీలోకి రాగానే 3 రాజధానులను బిల్లు పెట్టారు. వాళ్ళ ఇంట్లో చర్చ జరుగుతుంటే ఆ రోజు గంట సేపు అండి నేను కృష్ణా గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు మొత్తాన్ని సర్దడానికి పెడితే నేను గంట సేపు ఎదురు తిరిగే వాదిచ్చాను. ఇక్కడ నుంచి మారిస్తే ఇబ్బంది జరుగుద్ది, సెక్రటేరియట్ అనేది ఎక్కడ ఉండాలి, అసెంబ్లీ అనేది ఊరికి నామకా వస్తే అసెంబ్లీ ఇక్కడ పెడితే నష్టం జరుగుద్ది, వీలైతే మొత్తం ఇక్కడ ఉంచడం, కాదనుకుంటే కనీసం సెక్రటేరియట్ ఇక్కడ ఉంచాలి, పరిపాలనా రాజధాని ఇక్కడ ఉండాల్సిందే అని చెప్పి మాట్లాడాను. నా అభిప్రాయం నేను బహిరంగంగా వచ్చి కూడా చెప్పారు, 10 సందర్భాల్లో చెప్పాను, రాజధాని అమరావతికి ఇక్కడే ఉండాలి, కృష్ణా జిల్లా వాసిగా, మైలవరం శాసనసభ్యుడిగా ఇక్కడే ఉండాలి, నేను ఓపెన్గానే చెప్పాను. ఇప్పుడు దాన్ని కట్టుబడి ఉన్నారు మీరు? కట్టుబడి ఉండకపోతే నేను ఎందుకు వ్యతిరేకించేవాడిని? ఆ రోజు ముఖ్యమంత్రి గారిని నేను వ్యతిరేకించేవాడిని, ఆయన నిర్ణయాన్ని. అమరావతి ఉండాలనే కదా నేను బలంగా వాదించింది, బలంగా కోరుకున్నాను. వైసీపీ ఘోర పరాభవానికి ఏకైక కారకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 100%. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా టీడీపీలో? డెఫినెట్గా అండి, ఎందుకంటే రాజకీయాల్లో మళ్ళీ పోటీ చేయాలనే ఉద్దేశంలో వాస్తవంగా అయితే నేను లేను. కొన్ని పరిణామాలు, పరిస్థితులు, కొందరు పెద్దల సూచనలతో లోకేష్ గారిని కలవటం, బాబు గారిని కలవటం, లోకేష్ బాబు గారితో చెప్పాను, బాబు పార్టీకి ఉపయోగపడతాను, నేను అటు మైలవరంలో ఇప్పుడు దాకా పోటీ చేసేట మైలవరం, అట్లాగే నందిగామ నా నేటివ్ ప్లేస్ కాబట్టి అక్కడ 2 చోట్ల పార్టీ కోసం పనిచేస్తాను, మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తాను, అంతా డెఫినెట్గా 2 అంటే ఈ రోజు 164 సీట్లు వచ్చినాయండి. ఈ పరిస్థితి మనకి 6 నెలల క్రితం తెలియదుగా, ఎన్నికల ముందు తెలియదు కదండి. అసలు అంతా పోటాపోటీ అని, నేరో అని, టైట్ అని, అంతా ఒక సెక్షన్ ఆఫ్ ద ఓట్స్ అంతా డొంగిపోయి ఉన్నాయి అనే పరిస్థితి కదా. సర్వే సంస్థలు కూడా ఆరా మస్తాన్ గారు లాంటి వాళ్ళు కూడా గుర్తించినంతటి ఒత్తిడిగా జరిగింది కదా. కానీ నేను ఆ రోజు గెలుస్తాము, ఇంత కూటమి మహావిజయం సాధించుద్దని అయితే రాలేదండి. గట్టిగా ఎదుర్కోవాలి, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అన్న ఒక భావనలోనే లోకేష్ బాబు గారు చెప్పిన దాన్ని ఎందుకు మళ్ళీ కొనసాగాలనుకున్నారు? ఇంత దెబ్బతిన్న రాజకీయాల్లో ఎందుకు కొనసాగాలనుకున్నారు మళ్ళీ మీరు? శ్రేయోభిలాషులు కొంతమంది ఉండి, ఇప్పుడు నువ్వు ఇంత వ్యతిరేకించావు జగన్మోహన్ రెడ్డి గారిని, నీ భావజాలానికి అనుగుణంగా తెలుగుదేశం వస్తే అమరావతి ఇక్కడ ఉంటుంది కదా, ఈ విధ్వంసకర పాలన ఆగుద్ది కదా, నీకేం వయసు అయిపోలేదు, ఇప్పుడు నువ్వు 54 ఏళ్ళకే అని చెప్పిన మాట మీదట లోకేష్ బాబు గారిని కలవటం. అక్కడ ఒక పెద్ద తేడా ఒకటి గమనించానండి. నా లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి విజిట్లో ఆయన ఏం చెప్పారు, నేను నిన్ను ఓన్ చేసుకోవాలంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తిట్టట్లేదు, లోకేష్ని తిట్టట్లేదు అని ఈ మాటలన్నీ మాట్లాడారు కదా. లోకేష్ బాబు గారి దగ్గర నేను ఒక 2.5 గంటల సేపు కూర్చున్నానండి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు. ఒక రకరకాల సందర్భాలు, రాజశేఖర రెడ్డి గారు వచ్చినా అన్ని కంటిన్యూ చేశారన్నా, జగన్మోహన్ రెడ్డి గారే అన్ని ఇట్లా రివర్స్ వ్యవహారం చేశారు అని ఇట్లా మాట. ఒక 10 సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావన వచ్చిందండి. ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి అనలా, ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారినే మాట్లాడాడు లోకేష్ బాబు గారు, ఇది వయసులో చిన్నవాడైనప్పటికీ. కానీ ఆ స్థాయిలో ఉండి ముఖ్యమంత్రి గారు నాతో చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ అనే చెప్పారు, తిట్టమనే చెప్పారు, అట్లా లేని వాళ్ళకి టికెట్లు ఇవ్వనని కూడా చెప్పారు. మొన్న ఓడిపోయిన తర్వాత కూడా నిన్న వినుకొండలో ఆయన మాట్లాడే ధోరణి, అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు, ఏం పద్ధతి అండి?
ఇప్పుడు నేను పార్టీలోంచి బయటకు వచ్చాను, ఎక్కడ ఏ జగన్మోహన్ రెడ్డిని మాట్లాడలా. నేను ఏ వేదికలో నుంచి మాట్లాడినా, ఏ మీటింగ్లో మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారనే మాట్లాడాను. ఎందుకంటే పదవి రీత్యా, నువ్వు హోదా రీత్యా పై స్థాయిలో ఉన్నారు కాబట్టి మీరు. మిమ్మల్ని ఇప్పుడంతే మాట్లాడాను, నిన్నంతే మాట్లాడా, మొన్నంతే మాట్లాడి, రేపు కూడా అంతే మాట్లాడతాను. దిగజారి పిచ్చి భాషను నువ్వు ప్రోత్సహించి పవన్ కళ్యాణ్ గారిని తిట్టించి, లేకపోతే లోకేష్ బాబు గారిని తిట్టించి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని తిట్టించి నువ్వు ఏం సాధించావు ఈ రోజున? రాష్ట్ర ప్రజలందరూ విసిగిపోయి వేసారిపోయి ఇంత దిగజారిన తర్వాత ఇంకేముంటుందని. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి పోతే నువ్వు జోగి రమేష్కి మంత్రి పదవి ఇస్తాయి అంటే మీరు అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నట్టేగా. అవినాష్ ఉన్నాడండి, మీకు మంత్రి పదవి వచ్చేది వచ్చుండేదేమో. నేను అది వచ్చింది ఆ డిస్కషన్. వస్తే ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో నాకు అవసరం లేదు బాబు, పాజిటివ్ దీంట్లో అయితే మనకి ప్రమోషన్స్ తీసుకుందాం కానీ ఈ రివర్స్ వ్యవహారంలో ప్రమోషన్. అవినాష్ ఉన్నాడండి, ఒకసారి పట్టాభి గారి మీద గొడవకి వెళ్ళాడు దేవినేని అవినాష్. ఒకసారి ఆయన కార్పొరేటర్ ఎవరో చెనుపాటి గాంధీ గారి మీదకి వెళ్ళి ఆయన కన్ను పోవటం గొడవ జరిగింది. నేను అప్పుడు ఫోన్ చేశాను, తప్పు తమ్ముడు, అది మనం వ్యక్తిగతంగా రాజకీయాలకు మాట్లాడతాం తప్పితే అట్లా గొడవలకి వెళ్తే నువ్వు రాజకీయంగా ఇప్పుడు బాగానే ఉండొచ్చు, భవిష్యత్తులో నువ్వు నష్టపోతావు అని చెప్పి నేను తనకు చెప్పడం జరిగింది. లేదన్నా ఏదో పొరపాటు అయింది ఏదో చెప్పాడనమాట. అట్లా తర్వాత తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళాడండి. వెళ్ళినప్పుడు నేను మళ్ళీ ఫోన్ చేశాను, నువ్వు జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేసావు అవినాష్. నేను గతంలో కూడా నీకు 2 సార్లు ఫోన్ చేసి నేను చెప్పాను, ఆ కొట్లాట జరిగినప్పుడు మన ఏదైనా ఉంటే రాజకీయం చూడాల్సిందే తప్పితే ఇట్లా వ్యక్తిగతంగా వెళ్ళటం తప్పు అన్నా, ఇప్పుడు తప్పు అన్నా, నువ్వు చాలా తప్పు చేసావు అని చెప్పి నేను ఫేస్ టైంలో కాల్ చేసేలా చెప్పానండి. ఎందుకంటే మామూలు ఫోన్లు చేస్తే మళ్ళీ మనకు దుబ్బులు కదా. సరే, అవినాష్ ఒక సందర్భంలో పబ్లిక్గానే చెప్పారు, మా వాళ్ళందరూ ఫోన్ చేసి నువ్వు మంచి పని చేసావు, నువ్వు హీరో అయ్యావు అది ఇది అన్నారు. కానీ కృష్ణప్రసాద్ అన్న మటుకు ఫోన్ చేసినాను 3 సార్లు మందలిచ్చాడు గట్టిగా, నువ్వు తప్పు అని చెప్పి చెప్పిన ఒకే ఒక మనిషి కృష్ణప్రసాద్ అన్న అని చెప్పి. అవినాష్ నాకంటే చాలా చిన్నోడండి వయసులో. జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ ఏదో కార్యక్రమానికి వచ్చి అవినాష్ వాళ్ళ ఇంటికి వచ్చి గంట సేపు కూర్చొని కాఫీ తాగెళ్ళాడండి. తర్వాత వీళ్ళందరినీ వాళ్ళ ఇంటికి డిన్నర్కి పిలిచారు. జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ సెట్ అది. కారణం ఏమంటారు? నువ్వు పెద్ద మనిషి కదా, నువ్వేం చెప్పాలి? నువ్వు ఒక చిన్న కుర్రోడు, రాజకీయాల్లో ఎదుగుతున్నాడు, ఎదగాల్సినోడు, భవిష్యత్తు ఉన్నోడికి ఏం చెప్పాలి? తప్పు నాన్న, నువ్వు అధికారం చేయాల్సింది, ప్రజలకు ఎక్కువ సేవ చేయి, ప్రజల్లో ఎక్కువ తిరుగు, మంచి పేరు సంపాదించుకో, నువ్వు రాజకీయంగా ఎదుగు, నా వెనక ఉండు, నీలాంటి వాళ్ళ వల్ల నాకు బలం అని చెప్పాలి. కానీ ఇంటి మీద దాడికి వెళ్ళినోడికి మంత్రి పదవి, తిట్టినోడిని ఇంటికి పిలిపించి డిన్నర్ పెడితే ప్రోత్సహిస్తున్నట్టే కదా పరోక్షంగా. వెళ్ళి డిన్నర్ పిలిచారు వాళ్ళ కుటుంబం మొత్తాన్ని. మేమెవరు ఆయన గుమ్మం కూడా దొక్కలేదు, ఆయన ఇల్లు చూడలేదు. ఇల్లు ఆఫీస్ పక్కనే ఉంటాయి కదా, ఈ పార్టీ క్యాంప్ ఆఫీస్ వరకే పరిమితం అయ్యాం. మరి నేను కూడా చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే లోకేష్ గారినో తిట్టో, లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు రాళ్ళు వేయించితే మాకు పిలిచి మరి టీలు, టిఫిన్లు, కాఫీలు పెట్టేవాళ్ళం. మాకు తెలియదండి, మేము అందరం బాగాలేకపోయాం. మాకు ఆ స్థాయి, ఆ శక్తి భగవంతుడు మాకు కూర్చొని టీ కాఫీ తాగే అదృష్టం లేకపోయింది. మా కర్మ. ఇది మైండ్ సెట్ అండి. ఆయన వాడుకొని వదిలేసిన విధానం అది, నాయకుల్ని ఆయన కార్యకర్తలు వాడుకొని వదిలేసిన విధానం అది. దాన్ని గుర్తించిన వాళ్ళు ఆయన కుటుంబ సభ్యులు మనకంటే ముందున్నారు. ఆ తర్వాత నాయకులందరూ మేము గుర్తించాం, కార్యకర్తలందరూ గుర్తించారు. కాబట్టి దూరంగా ఉన్నోళ్ళు దూరంగా ఉన్నారు. అంత ఘోర పరాభవం, 151 వచ్చిన స్థానంలో 164 పోయాడు, ఓడిపోయి 11 స్థానాలకు పరిమితం అయ్యారు. ఇప్పుడు ఈరోజు 11 రెడ్డి గారు అనిపించుకుంటా ఉన్నారు. సేమ్ టైం మళ్ళీ పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, శ్రేణులకి నేను చెప్పేది ఒకటే, మీరు పొరపాటు పడుతున్నారు తప్పితే వాస్తవం లేదు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు వస్తుందని మీరు భావించడం 100కి 500% తప్పు. మళ్ళీ అయినా మిమ్మల్ని వాడుకోవటమే తప్పితే ఆయన వల్ల మీకు కానీ ఈ రాష్ట్రానికి కానీ ఇంత కూడా మంచి జరగదు. అది మటుకు వాస్తవం. ఆయన మైండ్ సెట్ టోటల్లీ డిఫరెంట్. మొత్తం మీద బయటకు వచ్చి మళ్ళీ 2వ ఎమ్మెల్యే అయ్యారు, హ్యాపీగా ఉన్నారు. ఎక్కడున్నా కూడా నేను వ్యక్తిగతమైనటువంటి విమర్శలకైతే వెళ్ళండి, సిద్ధాంతపరం. ఇప్పుడు నేను చేసిన వాటిలో వ్యక్తిగతమైన విమర్శ మీకు ఏమన్నా అనిపించిందా? ఏమనిపించలేదు. నేను సిద్ధాంతపరమైన విమర్శ, నాకు తెలిసిన వాస్తవాలు చెప్పాను. కరెక్ట్, ఖచ్చితంగా. నేను ఇప్పటికీ కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు, లేకపోతే ఆ భాషని ఎక్కడ మాట్లాడండి. అసలు అది సభ్య సమాజం తలదించుకునే భాష. నువ్వు దాన్ని అక్కడ వదిలేయటమే ఈరోజు 11కి పరిమితం అయిపోయాం. చేసిన విధ్వంస కార్యక్రమాలంటిని మనం ప్రోత్సహించడం లేకపోతే అదుపు చేయకపోవటమే మనకి జరిగిన నష్టం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.